సీజనల్ స్టార్ కవితక్క మళ్ళా ఒక అంశాన్ని పట్టుకుంది. సీజనల్ స్టార్ అని ఎందుకంటున్నా అంటే 4 రోజులు తెలంగాణ ఉద్యమం అంటది, 4 రోజులు జాగృతి అంటది, 4 రోజులు బతుకమ్మ అంటది, 4 రోజులు ఇంకో లిక్కర్ అని 4 రోజులు జైలు పోయొచ్చింది. మళ్ళా బయటకు రాగానే మళ్ళొక ఉద్యమం మొదలు పెట్టింది అక్క. చూడరు ఒకసారి బీసీలంతా ఏకమై పోరాడాలి కవితక్క ఎంబడా. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో బీసీ నినాదం నడుస్తుంది, బీసీ వాదం నడుస్తుంది, బీసీ గాలి వీస్తుంది. కాబట్టి ప్రతిసారి ఒక సెంటిమెంట్ కావాలి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. తెలంగాణ ఉద్యమం చేసిరు, ఓకే, మీతో పాటు చాలా మంది చేసిరు, చాలా మంది ఆత్మ బలిదానాలు చేసిరు, మీరు చచ్చిపోతామని భయపట్టించి మీతో చచ్చిపోయేటట్టు చేసిరు, అంతవరకు ఓకే. ఉద్యమం అన్నాక కొంతమంది చనిపోతారు, ఉద్యమం సాధించారు. ఆ తర్వాత అదేదో ఆటోలు కాలబెట్టి ఆటో డ్రైవర్లు ఒక్కళ్ళని లేపేద్దామని ప్రయత్నం చేసి అక్కడ వర్కౌట్ కాలే. విద్యార్థులు అది లొల్లి పుట్టించి దాంట్లో ఎవరన్నా లేపేసి అది లబ్ధి ఉందామని చూసిరు, అక్కడ వర్కౌట్ కాలే. ఏదన్నా ఒక అంశం బాగా ఊవెత్తున ఎగసపడదా, ఏదన్నా ఒక అంశం నుంచి మనం ఆ మంటలు ఉట్టించి చలిగా ఆసుకోవాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందుంటారు. బీసీలంతా ఏకమై పోరాడాలని ఇప్పుడు సోయకొచ్చారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏకమై పోరాడదాం కవితక్క, మన బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మన బీసీ బిడ్డని చేసుకుందాం. సరే, గతంలో 10 ఏళ్ళు అంటే అధికారంలో ఉన్నారు, బీసీలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చిరా ఇయ్యలేదా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇప్పుడైతే అధికారంలో లేం కదా, ముఖ్యమంత్రి అయ్యే వరకల్లా మళ్ళీ మీ అన్ననో నువ్వు మీ బావనో ఎవరో ఒక ముఖ్యమంత్రి అయిదురు. కానీ అప్పటిదాకా ఈ 3-4 ఏళ్ల మందమన్నా మా బీసీ బిడ్డకి ఎవరికన్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇయ్యి. నాకు ఇస్తా అంటే నేను కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతా. బీసీలకు పదవులు వస్తున్నాయి కదా. బీసీ సాధికారత కోసం కొట్లాడేది ఉంటే, బీసీకి రాజ్యాధికారం రావాలని మీకు ఏమైనా ప్రేమ ఉంటే, బీసీల మీద మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీలకు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యి. ఎంతమంది జిల్లా అధ్యక్షులను వాళ్ళను వీళ్ళను మీరు బీసీలను చేసిరు మీ పార్టీలో? ఎంతమందికి మీ సంస్థాగతంగా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు మీరు? ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోరు. గిట్లా చూపెట్టే ముందట ఎన్ని ఏళ్ళు చూస్తున్నాయి నీకు? మళ్ళా కొత్త డ్రామా షురు చేశారు. అటు మీ బావో డ్రామా చెప్తాడు, గమ్మ చెప్తుండే ఆయన అయితే ఈ మధ్యలో. ఇక మీ అన్ననైతే మొత్తం జోకర్ చేసి పక్క పెట్టేశారు. కానీ గదే ఎస్ఎల్బీసీ కాడికి పోయి లొల్లు చేస్తాడు. 10 ఏళ్లకోలే ఎస్ఎల్బీసీ ఆనే వండ పెట్టారు. మీరు కూడా ఏం ముందడుకుంటా వాళ్ళే, కాంగ్రెస్ ఎప్పుడు మొదలు పెట్టింది కాబట్టి. ఎందుకంటే అది కాంగ్రెస్ హయాంలో మొదలైంది, వాళ్ళకే కమిషన్లు వచ్చినాయేమో. అప్పట్లో మీకు కొత్త కమిషన్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి అది ప్రాజెక్ట్ ఆల్రెడీ టెండర్ అయిపోయింది, కాంట్రాక్ట్ నడుతూనే ఉంది కాబట్టి కొత్తగా వచ్చేది ఏం లేదు కాబట్టి దాన్ని వండ పెట్టారు 10 ఏళ్లకోలే. ఇప్పుడు ప్రమాదం జరగానే ఎగేసుకొని పోయి నేను సలహాలు ఇస్తా, సూచనలు ఇస్తా, 7 సార్లు ఎమ్మెల్యేలను, మాజీ మంత్రిని. ఏం చేసినావు మరి? కాళేశ్వరం పూర్తి చేసినావు కదా, మరి అదెందుకు పూర్తి చేయలేకపోయినావు? ఎంత శాతం పూర్తయింది? ఉమ్మడి ఏపీలో ఎంత శాతం పూర్తయింది? 10 ఏళ్ల స్వరాష్ట్ర సాధన తర్వాత ఎంత శాతం పూర్తయింది ఎస్ఎల్బీసీ? నువ్వు పూర్తి చేసినా అనుకుంటున్నా మల్లన సార్, రంగనాయక్ సార్, కుండపోచం రిజర్వాయర్లలో నువ్వు ఎంత వరకు పూర్తిగా నష్టపరిహారాలు అందజేసినావు? లేఖలు రాసులు, డ్రామాలు చేసినావు. ఇగో కులగణన తప్పుల తడక, లెక్కల్లో తేడాలు. బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బీసీలంతా ఏకమై పోరాడాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో కులగణన సర్వే చేసినప్పుడు బీసీలు 52% ఉన్నారని, ఇప్పుడున్న మీ కులగణన సర్వే ఏడికి బయటకు వచ్చిందక్క? ఎక్కడన్నా పెట్టిరా వీళ్ళు బయట? ఇప్పుడున్న కాంగ్రెస్ కులగణన సర్వే చేస్తే 46% ముందే ఉన్నట్టు మందే అన్నట్టు వచ్చిందన్నారు. 6% తేడా ఎట్లా వచ్చింది? బీసీల జనాభా ఎట్లా పెరిగింది అని, ఓసీల జనాభా ఎట్లా పెరిగిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీల జనాభా తక్కువనని అసెంబ్లీలో బిల్లు పెట్టి ప్రజలను బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిత మండిపడ్డారట. సో మండిపడ్డది 4 నాయకులు, బీఆర్ఎస్ నాయకులు వేసుకుంది. బీసీ అంటే మరి అందరిని తీసుకోపో, తీర్మానం మళ్ళీ ఉద్యమం చేస్తుంది కదా, అలా కలిసిపో, పోయి కూర్చో ఆ టేబుల్ మీద. నిజంగా నీకు బీసీల మీద చిత్తశుద్ధి అనుకుంటా. ఓ బీసీ వాదం గట్టిగా నడుస్తున్న తరుణంలో మళ్ళీ దాన్ని కూడా డివైడ్ చేసే ప్రయత్నం, పార్టీల పేరుతోటి దాన్ని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా.